ओं नमः शांताय दिव्याय सत्यधर्मस्वरूपिणे स्वानंदामृततृप्ताय सुंदराय नमो नमः। మనం అనుభూతి ప్రకాశంలో 9వ అధ్యాయంలో ఉన్నాం. స్వప్నానంతరము జీవుడు స్వప్న కార్యాలు నశించిపోయిన తరువాత సుషుప్తిలో ప్రవేశించడం అనేటువంటి దానికోసం చెప్తున్నారు. అసలు సుషుప్తి అంటే ఏమిటి, నిద్ర అంటే ఏమిటి? నిద్ర అంటే దానికి పేరేమిటి ఉంటుందండి అని అంటున్నారు. వేదాంతంలో విద్యారణ్యుల వారు నిద్రని నిర్వచిస్తున్నారు. నిద్ర అంటే ఇది అని. ఏమిటది? హృది సంకోచమాప్నోతి సా సుషుప్తిరిచీర్యతే నాడీ మూలాని హృత్పద్మే పురీతద్వేష్టితే అవసన్ పురీతద్వేష్టితే అవసన్ హృది సంకోచమాప్నోతి సా సుషుప్తిరిచీర్యతే నాడీ మూలాని హృత్పద్మే అన్నటువంటి చెప్తున్నారు. హృది అంటే హృదయమునందు, హృదయం అనేటువంటి పద్మమునందు అన్నమాట. సంకోచమాప్నోతి సంకోచమును పొందును. సా అది సుషుప్తి ఇది ఈర్యతే సుషుప్తి అని చెప్పబడును, నిద్ర అని చెప్పబడును. ఏ జీవాత్మ అయితే ఉన్నాదో, ఏ విజ్ఞానమయ పురుషుడు అని చెప్పబడేటువంటి వాడున్నాడో వాడు హృదయంలో సంకోచాన్ని పొందడమే నిద్ర అంటారు. నిద్రా సమయంలో ఆ జీవాత్మ సంకోచాన్ని పొంది ఉంటాడు. అంటే వాడు వికసించి ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థ, వాడు సంకోచాన్ని పొందినప్పుడు నిద్రావస్థ. హృదయం అనేటువంటి దాంట్లో సంకోచాన్ని పొందుతాడు, దాన్ని సుషుప్తి నిద్ర అంటారు. పురీతద్వేష్టితే పురీతత్తుతో చుట్టబడిన హృత్పద్మే హృదయ పద్మమునందు నాడీ మూలాని నాడుల యొక్క మూలములు అవసన్ నివసించియుండును. ఈ నాడుల ద్వారానే శరీరం అంతా వ్యాపించి ఉంటుంది అని ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఆ 72,000 నాడులు హృదయ పద్మం నుండి బయటకు వస్తూ ఉన్నట్టు ఉన్నాయి అంటారు. అవి మూలాలన్నీ కూడా హృదయ పద్మంలో ఉంటాయి. జీవుడు స్వప్నావస్థ కార్యాలు నశించిన తరువాత హృదయంలో సంకోచాన్ని పొందుతాడు, దాన్నే నిద్ర అంటారు. పురీతత్తుతో చుట్టబడేటువంటి హృదయ పద్మమునందు నాడుల యొక్క మూలాలు ఉంటాయి. పురీతత్ అనేటువంటి దానితో చుట్టబడినటువంటి హృదయ పద్మమునందు నాడుల యొక్క మూలాలు ఉంటాయి. యథా సుషుప్తో భవతి తదా న కస్యచన వేద హితానామ నాడ్యః 72 సహస్రాణి హృదయాత్ పురీతతం అభిప్రతిష్టంతే తాభిః ప్రత్యపసృత్య పురీతతిస్యేతే. ఈ మంత్రం బృహదారణ్యకంలోది. బృహదారణ్యకంలో ఉన్నటువంటి అజాతశత్రు బ్రాహ్మణంలో ఈ మంత్రం చెప్పబడ్డాది. ఏమిటయ్యా అంటే, యథా సుషుప్తో భవతి, ఏ సమయంలో అయితే నిద్ర అనేటువంటిది ఏర్పడుతుందో, యదా న కస్యచన వేద ఏమీ తెలియబడదో, హితానాం అనాడ్యః హితము అనేటువంటి పేరు కలిగినటువంటి నాడులు 72 సహస్రాణి 72,000 హృదయాత్ పురీతతం హృదయము నుండి శరీరం అంతా వ్యాపించి ఉంటాయి. పురీతతం అంటే శరీరము అంతటా వ్యాపించి ఉంటాయి. అభిప్రతిష్టంతే అవి అంతటా వ్యాపించి ఉంటాయి. అయితే తాభిః ప్రత్యపసృత్య పురీతతిస్యేతే అవన్నీ కూడా తిరిగి వెనక్కి వచ్చేస్తాయి. ఈ జీవపురుషుడు శరీరం అంతా వ్యాపించున్నటువంటి ఆ నాడులు వెనక్కు మళ్ళీపోయి శరీరమునందు నిద్రిస్తాయి. ఈ పురీతత్ అనేటువంటి శబ్దానికి శరీరము అన్న అర్థం చెప్తారు. పురీతతము అంటే హృదయము చుట్టూ ఉండేటువంటి కండరం.
కానీ ఇక్కడ పురీతత్ అనేటువంటి మాట శరీరానికి ఉపలక్షకంగా చెప్పారు. హృదయం చుట్టూ ఉండేటువంటి కండరాన్ని పురీతత్ అంటారు. కానీ ఇక్కడ ఏమిటంటున్నారంటే శరీరమునందు అవన్నీ కూడా ఉంటాయి అని చెప్పడానికి పురీతతి అంటే పురీతత్తునందు, శరీరమునందు అని చెప్పబడ్డాయి. శరీరంలో ఒక భాగాన్ని నిర్దేశించడం ద్వారా శరీరాన్ని చెప్పడం అనేటువంటి పని చేస్తున్నారు. నాడులు శరీరంలో వ్యాపించి ఉంటాయి. శరీరమందు అంతరింద్రియముకు బుద్ధి హృదయమే స్థానం. అంతరింద్రియమైనటువంటి బుద్ధికి హృదయమే స్థానం. ఆ హృదయంలో ఉండే బుద్ధిపై ఆధారపడి ఇతర ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. బుద్ధి నాడుల ద్వారా ఇంద్రియాలను బయట పనిచేయటానికి నియోగిస్తుంది. ఈ బుద్ధి నాడుల ద్వారా ఇంద్రియాలని పనిచేయిస్తూ ఉంటుంది. మీరందరూ పనిచేయండి అని. ఇదంతా జాగ్రత్త అవస్థలో జరిగేటువంటి విషయం. బుద్ధి విలీనమయ్యేటువంటి కాలంలో, నిద్రలో, ఆ బుద్ధి వెంట విజ్ఞాన ప్రచురమైనటువంటి ఆత్మ కూడా సంకోచాన్ని పొందుతుంది. బుద్ధి లీనమైపోయేటువంటి సమయంలో, నిద్రలో ఆ బుద్ధితో పాటు విజ్ఞాన ప్రచురమైనటువంటి ఆత్మ కూడా సంకోచాన్ని పొందుతుంది. జీవాత్మ కూడా సంకోచాన్ని పొందుతుంది. విశేషమైనటువంటి జ్ఞానం లేకుండా ఉండడం వలన ఇంద్రియాలు పనిచేయవు. ఆ ఆత్మ, జీవాత్మకి విశేష జ్ఞానం లేకపోవటం వల్ల ఇంద్రియాలు పనిచేయవు. అదే విజ్ఞానమయ ఆత్మకు నిద్ర. దాన్నే నిద్ర అంటారు. జాగ్రత్త కాలంలోని బుద్ధిని తిరిగి నాడుల ద్వారా వెనుకకు మరలిపోయినప్పుడు, అంటే జాగ్రత్త కాలంలో బుద్ధి నుంచి నాడులు బయటకు వచ్చి పనిచేస్తాయి. ఆ జాగ్రత్త కాలం అయిపోయిన తర్వాత ఈ నాడులన్నీ కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోయి అవన్నీ కూడా వాటితో పాటే జీవాత్మ వెనక్కి వెళ్ళిపోయి శరీరంలో ఉంటుంది. జాగ్రత్త కాలంలో బుద్ధి తిరిగినటువంటి సమయంలో అవన్నీ, అంటే ఇవన్నీ కూడా జాగ్రత్త కాలం అయిపోయి మళ్ళీ నిద్రా సమయం వచ్చినప్పుడు ఇవన్నీ వెనక్కి శరీరంలో ఉంటాయి. దాన్ని సుషుప్త్యావస్థ అంటారు, నిద్రావస్థ అంటారు. జాగ్రత్త అవస్థలో ఇవన్నీ బయటకు వస్తాయి, నిద్రావస్థలో ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఆత్మ దేశకాలాతీతమైనటువంటిదైనా కర్మలకు వశమై ఉండేటువంటి బుద్ధిని అనుకరించడం వలన పురీతత్తునందు శరీరము నందు నిలిచి ఉంటుంది. ఆత్మ దేశకాలాలకు అతీతమైనప్పటికీ కూడా కర్మలకి వశంగా ఉండేటువంటి బుద్ధిని అనుకరిస్తున్నది కాబట్టి ఆత్మ శరీరంలోనే ఉంటుంది. నిద్రాకాలం విజ్ఞానమయ ఆత్మకు, జీవాత్మకు సంబంధం లేదు. నిద్రామయ కాలాన్ని నిద్రాకాలం అనేటువంటిది విజ్ఞానమయ ఆత్మకు, అంటే జీవాత్మకు సంబంధం లేదు. నిద్రావస్థలో ఏ దుఃఖాలు ఉండవు. తీర్ణోహి తదా సర్వాన్ శోకాన్, అన్ని రకాలైనటువంటి దుఃఖాల్ని దాటి వాడు ఉంటాడు. అంటే నిద్రా సమయం అనేటువంటిది ఏ రకంగానూ కూడా ఇంద్రియాలు పనిచేసేటటువంటి కాలం కాదనమాట. అని యాని తేషు ప్రవిశ్య అంతర్లీయతే పరమాత్మని పరమాత్మా స్వతః పూర్ణః సచ్చిదానందలక్షణః. పరమాత్మ స్వతః పూర్ణః సచ్చిదానందలక్షణః. పరమాత్మ స్వతహాగా తనంతట తానుగా పరిపూర్ణమైనటువంటి వాడు, సచ్చిదానంద లక్షణములు కలిగినటువంటి వాడు. యాని తేషు ప్రవిశ్య అంతర్లీయతే పరమాత్మని. యాని అంటే ఏ నాడులైతే ఉన్నాయో, తేషు వాటి యందు, ప్రవిశ్య ప్రవేశించి, పరమాత్మని పరమాత్మ యందు, అంతర్లీయతే అంతర్లీనమగుచున్నాడు. నిద్రాకాలంలో ఏం జరుగుతున్నదయ్యా? జీవాత్మ పరమాత్మలో అంతర్లీనం అయిపోతున్నాడు. జాగ్రత్త కాలంలో పరమాత్మలోంచి జీవాత్మ వేరైంది. జీవాత్మ నుండి ప్రాణాలు, ఇంద్రియాలు అన్నీ పనిచేశాయి. జాగ్రత్త కాలం నుండి నిద్రా సమయానికి వెళ్ళేటప్పుడు
ఈ ఇంద్రియాలన్నీ ప్రాణంతో సహా జీవాత్మలో ప్రవేశించే ఆ జీవాత్మ వెళ్ళి పరమాత్మలో ప్రవేశించింది. యాని ఏ నాడులైతే ఉన్నాయో తేషు వాటి యందు ప్రవేశించి పరమాత్మని పరమాత్మ యందు అంతర్లీయతే అంతర్లీనమగుచున్నాడు. ఎవరు? జీవాత్మ. పరమాత్మ పరమాత్మ అనేటువంటిది స్వతపూర్ణ, తనంతట తానుగా పరిపూర్ణమైనటువంటిది. సచ్చిదానంద లక్షణ, సత్తు చిత్తు ఆనందము అనేటువంటి లక్షణాలు కలిగినటువంటిది. జీవాత్మ నాడుల ద్వారా ప్రవేశించి పరమాత్మలో లీనమవుతున్నది. జీవాత్మ అనేటువంటిది నిద్రా సమయంలో పరమాత్మలో లీనమైంది. పరమాత్మ ఒక్కటే పనిచేస్తున్నది, జీవాత్మ పని చేయటం లేదు. జీవాత్మలో ఉండేటువంటి ప్రాణం పనిచేయటం లేదు. ప్రాణానికి అంగాలైనటువంటి దేహము కాని ఇంద్రియాలు కాని ఏవీ పనిచేయడం లేదు. ఎందుకు పనిచేయడం లేదండి అని అంటే, జీవాత్మ పని చేయటం లేదు కాబట్టి, జీవాన్ని ఆశ్రయించున్న ప్రాణం పనిచేయటం లేదు కాబట్టి, ప్రాణాన్ని ఆశ్రయించున్నటువంటి ఇంద్రియాలు పనిచేయటం లేదు కాబట్టి, ఇంద్రియాలను ఆశ్రయించున్నటువంటి శరీరం పనిచేయటం, మొత్తానికి ఏవీ పనిచేయటం లేదు. ఏమండి? జీవాత్మ నాడుల ద్వారా ప్రవేశించి పరమాత్మ యందు లీనమవుతున్నది, పరమాత్మలో ఉన్నది. పరమాత్మ తనంతట తానుగా పరిపూర్ణుడు. పరమాత్మ తనంతట తానుగా పరిపూర్ణమైనటువంటి వాడు, సచ్చిదానంద లక్షణాలు కలిగినటువంటి వాడు. ఈ ప్రకరణంలో ప్రధాన విషయం, నిద్రలో ఉన్నటువంటి వ్యక్తిని లేపినప్పుడు లేవలేదు. ఏమండి? వ్యక్తిని లేపాం, వాడు లేవలేదు. కొడితే లేచాడు, బెత్తంతో కొడితే లేచాడు. పిలిచినప్పుడు పలక్కుండా ఎక్కడున్నాడు? మనం పిలిచినప్పుడు పలక్కుండా వాడు ఎక్కడున్నాడు? బెత్తంతో కొడితే ఎక్కడి నుండి వచ్చాడు అన్నదానికి సమాధానం రాబట్టాలి. దానికోసం చాలా చర్చ చేస్తున్నారు. అయితే ప్రాణం ఆత్మ కాదు, దేహేంద్రియ విశేష జ్ఞానం గల విజ్ఞానాత్మ శరీరం అంతా హృదయం నుండి నాడుల ద్వారా వ్యాపించి ఉంటుంది. ప్రాణం అయితే ఆత్మ కాదు. దేహేంద్రియ విశేష జ్ఞానం కలిగినటువంటి విజ్ఞానాత్మ, దాన్నే జీవాత్మ అంటున్నాం. అది శరీరం అంతా హృదయం నుండి నాడుల ద్వారా వ్యాపించి ఉంటుంది. ఆ విజ్ఞానాత్మయే ఇంద్రియాల చేత పని చేయిస్తున్నది. అయితే తిరిగి నాడుల ద్వారానే విజ్ఞానాత్మ శరీరంలో ప్రవేశించింది, పరమాత్మలో అంతర్లీనమైపోతున్నది. అలా పరమాత్మలో అంతర్లీనంగా ఉండటం వలన విజ్ఞానాత్మ పలకలేదు. పరమాత్మలో లీనమైపోయింది కాబట్టి విజ్ఞానాత్మకి స్వతంత్రమైనటువంటి శక్తి లేదు కాబట్టి అది పలకలేదు. కానీ దేహేంద్రియ మనస్సంఘాతాన్ని కదిలించాం. బెత్తంతో కొట్టినప్పుడు శరీరము, ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు అన్నీ కూడా పనిచేసాయి. ఆ విజ్ఞానాత్మ చైతన్యవంతమైంది, అందువల్ల లేచాడు. వాడిని పిలిచినప్పుడు ఎందుకు లేవలేదండి అని అంటే, జీవాత్మ పరమాత్మలో లీనమయ్యింది కాబట్టి. వాడిని కొట్టినప్పుడు ఎందుకు లేచాడంటే, మొత్తం సంఘాతం అంతా కూడా పనిచేస్తున్నది కాబట్టి లేచాడు. ఇక్కడ ఎక్కడ ఆత్మ ఉందో అక్కడ నుండే వస్తుంది కనుక, వేరుగా నిద్రిస్తూ ఉన్నప్పుడు చైతన్యం ఎక్కడ ఉంది అని అడగక్కర్లేదు. చైతన్యం ఎక్కడున్నదండి అని మనం అడగక్కర్లేదు. ఎందుకంటే ఆత్మ ఎక్కడున్నదో అక్కడి నుంచే వస్తున్నది. అక్కడి నుంచే వస్తున్నప్పుడు చైతన్యం ఎక్కడున్నదండి అని అడగడం ఎందుకు? రెండు ప్రశ్నలు వ్యర్థం, పునరుక్తి అవుతుంది. అంటే అలా కాదండి, ఒక ప్రశ్న చాలు. వీడిని మనం పిలిచినప్పుడు లేవలేదు, ఎక్కడున్నాడు అంటే చాలు. ఎందుకంటే ఆ ఎక్కడున్నాడో అక్కడి నుంచే కదా వస్తాడు. బెత్తంతో కొట్టినప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని రెండో ప్రశ్న వేయక్కర్లేదు. ఎందుకంటే పిలిచినప్పుడు లేవకపోవటానికి కారణం వాడు జీవాత్మ పరమాత్మలో లీనమైపోయింది కాబట్టి లేవలేదు. లేచినప్పుడు ఎక్కడి నుంచి లేచాడు? ఆ పరమాత్మ నుంచి జీవాత్మ బయటపడితే లేచాడు. అందుకోసం పరమాత్మలోనే ఉన్నాడు. దానికోసం రెండు ప్రశ్నలు అక్కర్లేదు, ఒక ప్రశ్న చాలు. ఈ రెండు ప్రశ్నల వలన ఆత్మ క్రియలకు ఆశ్రయం కాదని, కర్త మొదలైనటువంటి కారకం కాదని, ఫలాన్ని భోగించేది కాదని చెప్పబడుతున్నది.
ఎందుకు రెండు ప్రశ్నలు వేశారంటే ఆత్మ తనంతట తానుగా పని చెయ్యదు కాబట్టి పిలిస్తే పలకలేదు. అలాగే ఆత్మ కర్త కాదు కాబట్టి తనంతట తానుగా లేవలేదు. అలాగే ఫలాన్ని భోగించేటువంటిది కాదు, అనుభవించేటువంటిది కాదు కాబట్టి ఆ ఆత్మ తనంతట తానుగా లేవలేదు. అయితే ఆత్మ రెండు లేనటువంటిది. ఎక్కడ ఉన్నాదో అది ఆత్మే. అంటే ఎక్కడ ఉన్నదో, ఎక్కడైతే జీవాత్మ ఉన్నాదో అది ఆత్మే, దేనిలో ఉన్నాదో అది ఆత్మే. అందువలన ఆధార ఆధేయ భేదం లేదు. ఎందుకంటే ఆధారము ఆత్మే, ఆధేయము ఆత్మే. ఆత్మలోనే జీవాత్మ ఉన్న, జీవాత్మ అనేది వేరే ఒక వస్తువు కాదు. జీవాత్మ అనేటువంటిది ఛాయాపురుషుడు. చిచ్ఛాయా వాన్ అహంకార, చిచ్ఛాయావాన్ అహంకార అన్నాం కాబట్టి ఛాయాపురుషుడు అంటే నీడ. నీడ వేరేగా ఎప్పుడు రూపం కాదు కదా. ఎవరి యొక్క నీడ వాళ్ళకి రూపం. అంటే వాళ్ళ రూపం అది, వాళ్ళ రూపానికి నీడ మాత్రమే. ఇక్కడ ఆధారము ఆధేయము అని రెండు లేవు. ఉన్నది ఆధారము ఆత్మే, ఆధేయము ఆత్మే. అపాదానము లేదు, కర్తృభావము లేదు. అంటే కర్త అనేటువంటిది లేదు, వేరైనటువంటిది లేదు. ఆత్మ తన స్వరూపంలోనే ఉన్నది, తనంతట తానుగా పూర్ణమైనటువంటిది కనుక తన స్వరూపంలోనే ఉంటుంది. ఇక్కడ రెండు వస్తువులు లేవు. ఆత్మ ఆత్మలోనే ఉన్నది, ఆత్మ ఆత్మ నుండే వచ్చింది, ఆత్మ మాత్రమే ఉన్నటువంటిది అని తెలియాలి. ఈ విషయం శృతి నిర్ధారణ చేస్తున్నది. ఆత్మ సచ్చిదానంద స్వరూపము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఆత్మ సత్స్వరూపము అని చెప్పబడ్డాది. విజ్ఞానం ఆనందం బ్రహ్మ అని ఆత్మ ఆనంద స్వరూపము అని చెప్పబడ్డాది. ఆత్మ సత్తు, చిత్తు, ఆనందము మూడు రూపాలు కూడా ఆత్మే. ఆత్మ వేరైనటువంటిదే కాదు, ఉన్నది మాత్రం ఒక్క ఆత్మ మాత్రమే. ఆత్మ కన్నా భిన్నంగా ఏదీ లేదు, ఆత్మ కన్నా భిన్నంగా మరొకటి ఏది లేదు. స్వాహంకార పరిచ్ఛిన్న జీవత్వారోపవాన్ భవేత్ అజ్ఞాన కార్యోహంకార అవస్థిత ఫలభుంక్తయే. ఏమండి ఇక్కడ ఒక విషయం ఉన్నది. ఏమిటండి అదంటే సహా ఆ పరమాత్మ అహంకార పరిచ్ఛన్న, అహంకారము చేత భిన్నత్వమును పరిమితత్వమును పొందినటువంటి వాడు. జీవత్వ ఆరోపవాన్ భవతి, జీవుడు అనే పిలవబడేటువంటి వాడు భవేత్ అగుచున్నాడు. అంటే అహంకారం చేత పరిచ్ఛన్నుడు, అహంకారం అనేటువంటి దాని చేత పరిమితమైనటువంటి రూపంగా చెప్పబడేటువంటి వాడు. వాణ్ణి జీవత్వమ ఆరోపవాన్ అంటే జీవాత్మ అనేటువంటి ఆరోపణ పొందినటువంటి వాడు అవుతున్నాడు. వాడిని జీవాత్మ అంటున్నాం. జీవాత్మ అంటే పరిపూర్ణుడు కాడు, జీవాత్మ పరిమితులు కలిగినటువంటి వాడు. పరిచ్ఛన్న, పరిచ్ఛన్న అంటే చిన్న ఒక పెద్ద సముద్రంలో ఓ చిన్న భాగం లాంటి వాడు అనమాట. ఓ పెద్ద సముద్రంలో ఒక నది కలిసినటువంటి ప్రదేశం ఎలాగైతే ఒక చిన్న భాగమో అలాగా అహంకారం చేత పరిచ్ఛిన్నుడైనటువంటి జీవాత్మ పరమాత్మ అనేటువంటి దాంట్లో చిన్న పరిమితమైనటువంటి వస్తువు. అజ్ఞాన కార్యో అహంకార అవస్థిత ఫలభుక్తయే, ఫలాన్ని భోగించడం కోసం. ఫలభుక్తయే అంటే ఫలాన్ని అనుభవించడం కోసం. అహంకార, అహంకారము అజ్ఞాన కార్య, అజ్ఞానం అనేటువంటి కర్మ యొక్క వ్యాపారముగా అవస్థితగా ఉన్నట్లుగా గోచరిస్తున్నది. అహంకారం అంటే ఏమిటండి అని అంటే కర్మఫలాల్ని అనుభవించడం కోసం అజ్ఞాన వ్యాపారం. అజ్ఞానం చేతను కర్మ ఫలితాల్ని నేనే అనుభవిస్తున్నాను అనుకునేటువంటిది అహంకారం. అజ్ఞానం చేత, జ్ఞానం చేత కాదు. అజ్ఞాన వ్యాపారం, జ్ఞాన వ్యాపారం కాదు. అజ్ఞాన కార్య అహంకార ఫలభుక్తయే అవస్థిత, ఫలభోగం కోసం
ఉన్నది, ఫలాల్ని అనుభవించడం కోసం ఉన్నది. యథార్థంగా ఫలితాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? అజ్ఞానము చేత జరిగినటువంటి కర్మల యొక్క ఫలాల్ని అహంకారం చేత అనుభవిస్తున్నాం. పరమాత్మ పరిపూర్ణుడు, కానీ పరిచ్ఛిన్నుడు అంటే పరమాత్మ కన్నా వేరైన వాడై పరిమితత్వంతో జీవత్వము ఆరోపింపబడినటువంటి వాడై అహంకారము చేత పూర్ణత్వాన్ని కోల్పోయి ఉంటున్నాడు. జీవాత్మ అంటే పూర్ణుడు కాడు, అహంకారంతో కప్పివేయబడ్డటువంటి వాడు, పరిమితమైనటువంటి వాడు. నేను ఏమండి, మా ఇల్లండి, మనం పరిమితత్వాన్ని ఆలోచిస్తున్నాం. అంటే ఇది ఇల్లు అంటం లేదు, మా ఇల్లు అన్నాం. ఇది నా బండి అండి అంటే పరిమితత్వాన్ని ఆలోచిస్తున్నాం. అంటే అహంకారం చేతను పరిమితత్వం వస్తున్నది. అంటే ఇది నా శరీరం, ఇవి నా కళ్ళు, ఇవి నా చేతులు, ఇవి నా కాళ్ళు, ఇవి నా బట్టలు. ఈ పరిమితత్వం ఎక్కడి నుంచి వచ్చింది? అహంకారం వల్ల వచ్చింది. అహంకారం జీవత్వ కారణం, అంటే జీవాత్మ కారణమైనటువంటిది అహంకారం. పూర్ణత్వాన్ని కోల్పోయి ఉండడం. పూర్ణమైనటువంటిది పరమాత్మ, అంతా నేను అన్నటువంటిది పరమాత్మ. సర్వభూతాత్మ, భూతాత్మ, అన్ని భూతములు కూడా నేనే అన్నటువంటి భావం పరమాత్మ. పరిచ్ఛిన్నమైనటువంటి భావం జీవాత్మ. అంటే వేరు 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 అనేటువంటి జీవాత్మ. అహంకారం అనేటువంటిది అజ్ఞాన కార్యం. అజ్ఞానమే దానికి కర్త. అజ్ఞానం వల్ల అంతరింద్రియమైనటువంటి అహంకారము ఆత్మగా దాన్ని భావిస్తున్నాం. యథార్థానికి ఆత్మ పరిచ్ఛిన్నం కాదు, ఫలభోక్త కూడా కాదు. ఆత్మ ఫలాలను అనుభవించదు, ఆత్మ పరిమితమైనది కాదు. కానీ అజ్ఞానం వల్ల ఆత్మ అనుభవించబడేటువంటి దానిగా, పరిమితమైనటువంటి దానిగా మనం చెప్తున్నాం. ఏమండి, ఏమిటానండి, నా కర్మ నేను అనుభవిస్తున్నాను. ఏమిటానండి, నా రోగం నేను అనుభవిస్తున్నాను. ఏమిటానండి, ఈ బాధలన్నీ నాకే ఉన్నాయి. ఇదంతా ఏమిటి? పరిచ్ఛిన్నత్వం. ఈ పరిచ్ఛిన్నత్వం ఎక్కడి నుంచి వచ్చింది? అహంకారం వల్ల వచ్చింది. నువ్వు గీత గీసుకున్నావు, నేనే, నేను 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 అంటే అన్నిటికీ కూడా పరిమితత్వాన్ని నువ్వే పెట్టుకున్నావు. పరిమితత్వాన్ని నువ్వు పెట్టుకున్నావు కాబట్టి నువ్వేమొచ్చి అజ్ఞానం వలన ఫలభోక్తగా ఉంటున్నావు. వాటి ఫలితాలు నువ్వు అనుభవిస్తున్నానని అనుకుంటున్నావు. నువ్వేదో పరిమితంగా ఉన్నానని అనుకుంటున్నావు. ఫలదే కర్మణి క్షీణే లీయతే సౌ స్వకారణే పూర్ణేన ఐక్యమవాప్నోతి పరిచ్ఛిన్నో యథా ఘటే. ఫలదే కర్మణి క్షీణే లీయతే సౌ స్వకారణే. ఫలదే కర్మణి క్షీణే, ఫలాన్ని ఇచ్చేటువంటి కర్మ క్షీణిస్తే అసౌ, ఈ జీవాత్మ అనబడేటువంటి అజ్ఞాన కార్యమైనటువంటి అహంకారము స్వకారణే, తనకు కారణమైనటువంటి పరమాత్మ యందు లీయతే, లీనమవుతుంది. ఏమండి, ఈ కర్మక్షయం అయిపోతే పరమాత్మలో లీనమైపోతావు. ఈ కర్మక్షయం అయిపోవాలి. ఈ కర్మ ఉన్నంతకాలం ఏమిటంటూ ఉంటావు? ఇది నాదండి, మా పిల్లలు నేను చెప్పిన మాట వినడం లేదండి, మా పిల్లలకి 10 కోట్లు ఆస్తి ఇచ్చానండి, మా పిల్లలు పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారండి, మా పిల్లలు బాగున్నారండి, మా ఆవిడ ఆరోగ్యం బాగోలేదండి, మా అన్నయ్య మాట్లాడండి, మా చెల్లి కనిపించదండి. ఇదంతా ఏమిటి? కర్మ ఫలం. ఫలదే కర్మని క్షీణే, ఫలాన్నిచ్చేటువంటి కర్మ క్షీణించిపోతే అసౌ, ఈ జీవాత్మ, ఈ జీవాత్మ అంటే ఎవరు? అజ్ఞాన కార్యమైనటువంటి అహంకారం. అజ్ఞాన కార్యమైనటువంటి అహంకారం స్వకారణే, తనకి కారణమైనటువంటి పరమాత్మ యందు లీయతే, లీనమైపోతుంది. ఆ విధంగా ఎలా లీనం అవుతుందండి? అదేమిటండి? ఈ జీవాత్మ పరమాత్మలో ఎలా లీనమవుతుందండి? ఈ అహంకార స్వరూపమైనటువంటి విజ్ఞానాత్మ పరమాత్మలో ఎలా లీనమవుతుందండి అంటే,
కర్మఫలాన్ని ఇచ్చేటువంటి కర్మ క్షీణిస్తే జీవాత్మగా చెప్పబడుతున్నటువంటి అహంకారం పరమాత్మలో లీనమవుతుంది. అది ఎలా అంటే అజ్ఞానం వలన కర్మ, దాని వలన అహంకారము కలుగుతున్నాయి. అజ్ఞానం వలన కర్మ కలిగింది, కర్మ వలన అహంకారం కలిగింది. అజ్ఞానం నశిస్తే కర్మ లేదు, కర్మ లేకపోతే అహంకారం లేదు. అజ్ఞానం నశిస్తే కర్మ లేదు, అహంకారము లేదు. అప్పుడు ఈ అహంకారం పరమాత్మలో లీనమైపోతుంది. ఏ విధంగా, ఎలా లీనమైపోతుందండి? పూర్ణేన ఐక్యం పరిచ్ఛిన్న, పూర్ణేన పూర్ణముతో ఐక్యం ఏకత్వమును పరిచ్ఛిన్న పరిమితమైనటువంటిది అవాప్నోతి పొందుచున్నది. పరిమితమైనటువంటి వస్తువులన్నీ కూడా పూర్ణమైనటువంటి వస్తువులో కలిసిపోతాయి. చూడండి, ఒక రైతు పండించాడు ఓ 20 బస్తాలు ధాన్యం, అక్కడ తెచ్చిపోసాడు. మరో రైతు 50 బస్తాలు పండించాడు, మరో రైతు 10 బస్తాలు పండించాడు, మరో రైతు 5 బస్తాలు పండించాడు, మరో రైతు 2 బస్తాలు పండించాడు, మరో రైతు 3 బస్తాలు పండించాడు. మొత్తం 100 బస్తాలకి 100 బస్తాలు ధాన్యం అంటాం. కానీ ఆ రైతు పండించాడండి, ఈ రైతు పండించాడండి, ఈ రైతు పండించాడండి అనం. అక్కడ ఎన్ని ధాన్యం ఉన్నాయిరా? 100 బస్తాలు ధాన్యం ఉన్నాయండి. ధాన్యం ధాన్యంలో కలిసిపోయాయి, ధాన్యం ధాన్యంలో కలిసిపోయాయి. 2 బస్తాలు ధాన్యము దాంట్లో కలిసిపోయాయి, 3 బస్తాలు ధాన్యము దాంట్లో కలిసిపోయాయి, 5 బస్తాలు ధాన్యము కలిసిపోయాయి, 10 బస్తాలు ధాన్యము కలిసిపోయాయి, 20 బస్తాలు ధాన్యము కలిసిపోయాయి, 30 బస్తాలు ధాన్యము కలిసిపోయాయి, 50 బస్తాల ధాన్యము కలిసిపోయాయి. అన్నీ కలిసిపోయాయి, పూర్ణమైపోయింది. అలాగా పూర్ణమైనటువంటి దాంట్లో పరిచ్ఛిన్నమైనటువంటిది కలిసిపోతుంది. అది ఎలాగండి? యథా, ఏ విధముగా అంటే ఘటే కుండ. రాబోయేటువంటి శ్లోకానికి దీన్ని అన్వయం చేస్తున్నారనమాట. యథా ఘటే, ఏ విధముగా కుండ, నష్టే ఘటాకాశం ఘటాకాశ ఐక్యం వియతా మహతా వ్రజేత్. యదా న కంచన స్వప్న పశ్యేత్ సుప్తస్తదాఖిలం. యథా ఘటే నష్టే ఘటాకాశ ఐక్యం వియతా మహతా వ్రజేత్. యథా ఘటే నష్టే, ఏ విధంగా కుండ నశించిపోయినప్పుడు ఘటాకాశ, ఘటంలో ఉన్నటువంటి శూన్యం ఆకాశము, మహతాకా వియత, గొప్పదైనటువంటి ఆకాశముతో, మహాకాశముతో ఐక్యం రజేత్, ఏకత్వాన్ని పొందుతుందో. ఇక్కడ కొండ ఉన్నది, ఆ కొండలో కొంత శూన్య ప్రదేశం ఉన్నది. కొండ బద్దలు కొట్టాం, ఆ శూన్యం ఏమిటైందండి? ఈ మఠంలో, ఈ గదిలో కలిసిపోయింది. ఈ ఇల్లు తిరగదోసాం, ఆ ఇల్లు తిరగదోస్తే ఈ శూన్యం అంతా ఏమైందండి? మహాకాశంలో కలిసిపోయింది. ఘటాకాశము మఠాకాశంలో, మఠాకాశము మహాదాకాశములో, అంటే మహాకాశంలో కలిసిపోయినట్టుగా. ఆకాశం అంటే శూన్యం, ఘటంలో కుండలో ఉన్నటువంటి ఆకాశం కొద్దిగా, గదిలో ఉన్నటువంటి ఆకాశం పెద్దది. ఆ ఆకాశం ఈ ఆకాశంలో లీనమైంది. ఈ గది కూడా పడగొట్టేస్తే ఈ ఆకాశం దేంట్లో లీనమైంది? మహాకాశంలో లీనమైంది. కుండ నష్టమైపోతే ఎలాగైతే కుండలో ఉన్నటువంటి ఆకాశము మహాకాశములో కలిసిపోతుందో, అలాగే తథా ఆ విధముగా అహంకారము ఆత్మలో లీనమగును. అహంకారం నశించిపోయి దేంట్లో లీనమవుతుంది? ఆత్మలో లీనమవుతుంది. అది ఎలాగండి? యదా, ఎప్పుడు నా కంచన స్వప్నం, కంచన స్వప్నం న పశ్యతే, అస్సలు కళ చూడబడ్డం లేదు. ఎటువంటి స్వప్నము నపశ్యేత్, చూడబడదు. అంటే అసలు కళలు రావటం లేదు. జాగ్రత్త అవస్థ పోయింది, స్వప్నావస్థ పోయింది, మరి ఇంకే మిగిలినదండి? సుషుప్త్యావస్థ మిగిలిన్నది. అంటే సుప్త, సుషుప్తి పొందినటువంటి వాడవుతాడు. మొదటిది పోయింది, రెండోది పోయింది, మూడోది చెప్పాను కదా, ఘటాకాశం పోయింది మఠంలో,
మఠాకాశం పోయింది, మహాకాశం. అలాగే అహంకారం జాగ్రత్తలో చచ్చిపోయింది, స్వప్నంలో చచ్చిపోయింది, సుషుప్తిలో లీనమైపోయింది, సుషుప్తిలో కలిసిపోయింది. ఆ సమయంలో అఖిలం సమస్తమైనటువంటిది కూడా ఏం జరుగుతుందండి అంటే ప్రాణంలో లీనమైపోతుంది అని చెప్తాడు. తర్వాత శ్లోకంలో చెప్తాడు, ముందు శ్లోకానికి అన్వయం చేస్తాడు. ఎప్పుడైతే ఎటువంటి కళ చూడబడదో అప్పుడు గాఢమైనటువంటి నిద్ర పొందుతాడు. ఆ సమయంలో అన్నీ కూడా విషయేంద్రియ జాతం యత్తత్ ప్రాణే ప్రవిలీయతే తదా అప్పుడు అఖిలం సమస్తమైనటువంటి విషయేంద్రియ జాతం, విషయములు ఇంద్రియాలు యత్తత్ ఏదైతే చెప్పబడుతున్నాదో ఆ ప్రాణే ప్రాణమునందు ప్రవిలీయతే పూర్తిగా లీనమైపోతాయి. ఏమండి, ఎప్పుడైతే జాగ్రత్త లేదో, ఎప్పుడైతే స్వప్నం లేదో ఈ ప్రాణములు ఈ ఇంద్రియాలు అన్నీ కూడా ఆ ఈ ఇంద్రియములు ఈ దేహము ఇవన్నీ కూడా దేంట్లో లీనమైపోతాయి? ప్రాణంలో లీనమైపోతాయి. ప్రాణశబ్దో వాయుమాహ పరమాత్మా పరమాత్మానమప్యసౌ. ఇక్కడ ప్రాణం అంటే ఏమిటండి? ప్రాణం అంటే మనకి తెలిసే వాయువు, ప్రాణాపాన వ్యానోదాన సమానములు అనేటువంటి వాయువు. అంటే ఈ అర్థాన్ని చెప్తూ ఇది పరమాత్మని కూడా చెప్తుందయ్యా అన్నాడు. ప్రాణే ప్రవిలీయతే అంటే వాయువులో లీనమైపోతుంది అని ఒక అర్థం, పరమాత్మలో లీనమైపోతుంది అని మరొక అర్థం. అదలాగండి ప్రాణశబ్ద, ప్రాణము అనేటువంటి శబ్దము వాయుమాహ వాయువుని చెప్తుంది. ప్రాణ అపాన వ్యాన ఉదార సమానాలనేటువంటి గాలుల్ని చెప్తుంది. ఓకే, పరమాత్మానమప్యసో పరమాత్మని కూడా చెప్తుంది, పరమాత్మని కూడా చెప్తుంది. అంటే అదెలాగండి? ప్రాణం అంటే వాయువు కదా, అది సూత్రాత్మ, దాన్ని సూత్రాత్మ అంటారు. సూత్రాత్మలో లీనమైనటువంటి దాని ద్వారా ప్రాణాన్ని ధరించేటువంటి జీవాత్మగా భావించబడి ఘటాకాశం మహాకాశంలో విలీనమైనట్లుగా పరమాత్మలో లీనమవుతుంది. ప్రాణాత్మని సూత్రాత్మ అంటారు. ఇది వెళ్ళి జీవాత్మలో లీనమవుతుంది. ఈ జీవాత్మ ప్రాణాన్ని ధరించేటువంటి దాన్ని జీవము అంటారు. ఆ ప్రాణాన్ని ధరించేటువంటి జీవంలో ఈ ప్రాణాత్మ వెళ్ళి కలిసింది, దాన్ని జీవాత్మ. ఈ జీవాత్మ అన్నటువంటిది వెళ్ళి పరమాత్మలో కలిసింది. చెప్పాను కదా ఇందాకల్లా, చిన్న కుండలో ఖాళీ ప్రదేశం ఉన్నది, ఆ కుండ బదులు కొట్టాం, ఆ ఖాళీ ప్రదేశం ఆ మఠంలో అంటే ఆ బిల్డింగ్లో ఆ గదిలో చేరింది. ఇప్పుడు ఆ గదిని బదులు కొట్టాం, ఆ మొత్తం ఆకాశం అంతా కూడా మహాకాశంలో లీనమైపోయింది. అలాగే ప్రాణాత్మ జీవాత్మ, జీవాత్మ పరమాత్మలోనే లీనమైపోతాయి. ఓ దాని నుంచి ఓ దాంట్లో లీనమైపోతాయి. ఇక్కడ సూత్రాత్మ అయినటువంటి ప్రాణాత్మ పరమాత్మ మాత్రమేనండి, దీన్ని పరమాత్మనే చెప్పండి అంటున్నారు. అదలాగండి అని అంటే ప్రవిష్ట చేష్టాహేతుత్వం ఉభయత్రాపి విద్యతే వాయౌ శ్వాసక్రియా సర్వ సృష్టిస్తు పరమాత్మని. ఇక్కడ ప్రవిష్ట చేష్ట అన్నటువంటి దానికి ప్రకృష్ట చేష్ట అనేటువంటి పాఠాంతరం కూడా కొంతమంది వ్యాఖ్యాతలు తీసుకున్నారు. రెండింటికి అర్థాలు ఎలా ఉంటాయో చూద్దాం. ప్రవిష్ట చేష్ట హేతుత్వం, ప్రవేశించుట చేష్టలు చేయుట అనేటువంటి వానికి హేతువగుట. ఉభయత్రాపి అంటే వాయువునందు పరమాత్మ యందు కూడా విద్యతే తెలియబడుచున్నది. వాయువునందు శ్వాసక్రియ ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి పనులు, పరమాత్మ యందు సర్వ సృష్టిస్తూ సమస్తమైనటువంటి సృష్టి జరగడం. ఈ రెండు ఉన్నాయి, ఈ రెండు లక్షణాలు ఉన్నాయి. పరమాత్మలో ఆ లక్షణం ఉన్నది, వాయువులో ఈ లక్షణం ఉన్నది. ఇక్కడ వాయువునందు పరమాత్మ యందు కూడా
ప్రవిష్ట చేష్టా హేతువులు సమానములే అన్నాడు. ప్రవేశించడము చేష్టలు చేయటము అనేటువంటి పనులకు వాయువు పరమాత్మ హేతువులుగా కనిపిస్తున్నాయి. రెండు హేతువులే, ప్రవేశించడము చేష్టలు చేయడం. ఉచ్ఛ్వాస నిశ్వాసాది వ్యాపారాలు వాయువు వలన జరుగుతున్నాయి. సమస్త సృష్టి వ్యాపారము పరమాత్మ వలన జరుగుతున్నది. అందువలన రెండింటికి సామ్యం ఉన్నది. ఇక్కడ రెండు పాఠాలు ఉన్నాయి. ప్రవిష్ట చేష్ట అనే పాఠం తీసుకుంటే ప్రవేశించుట కదలుట అనేటువంటి అర్థాలు వస్తాయి. ప్రవిష్ట చేష్ట అనేటువంటి అర్థం తీసుకున్నాం అనుకున్నాను. అంటే వాయువుకి ప్రవిష్ట చేష్ట ఉన్నది, పరమాత్మకి ప్రవిష్ట చేస్తున్నది. ప్రవిష్ట చేష్ట అంటే ప్రవేశించడము కదలడము. ప్రవేశించడము కదలడము అనేటువంటిది వాయువుకి ఉంది, పరమాత్మకి ఉంది. పరమాత్మ ప్రవేశిస్తాడు, పరమాత్మ కదులుతాడు, వాయువు ప్రవేశిస్తుంది, శరీరంలోని కదులుతుంది. అందువల్ల రెండు ప్రవిష్ట చేష్టలకి కారణమే. అయితే ఈ ప్రవిష్ట చేష్టల విషయంలోకి వచ్చేటప్పుడు ప్రవేశించడం కదలటం అనేటువంటి అర్థాలు సయేషయ ప్రవిష్ట తృష్ట్వా తదనుప్రావిశతు అనేటువంటి శృతుల వలన, అంటే ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి మాటల వలన పరమాత్మ జగత్తులో ప్రవేశిస్తాడు, పరమాత్మ ప్రవేశించడం అనేటువంటి విషయం తెలియబడుతున్నాడు. కనుక ప్రవిష్ట అనేటువంటి పాఠం బాగున్నదని చెప్పొచ్చు. ప్రకృష్ట చేష్ట అంటే బాగా చేష్టలు చేయడం అనేటువంటి అర్థం చెప్పాలి. అప్పుడు మరి ఎలా చెప్తావయ్యా? ధ్యాయతీవ లేలాయతీవ మొదలైనటువంటి శృతులు పరమాత్మ చేష్టలు చేస్తూ ఉన్నట్లు కనిపిస్తున్నది అంటాయి. బృహదారణ్యకంలో ధ్యాయతీవ లేలాయతీవ అనేటువంటి రెండు సూత్రాలు ఉన్నాయి. వాటిని బట్టి ఏమిటి చెప్తున్నారు? ఆత్మ ధ్యానం చేస్తూ ఉన్నట్టు ఉంటుంది, ఆత్మ చేష్టలు చేస్తూ ఉన్నట్టు ఉంటుంది అని చెప్తున్నారు. కదులుతూ ఉన్నట్టు ఉంటుంది. ప్రకృష్ట చేష్టలు అన్నప్పుడు ఈ రెండు చెప్పొచ్చును. ప్రవిష్ట చేష్టలు అన్నప్పుడు సయేషయ ప్రవిష్ట తత్సృష్టా తదను ప్రావిశ చెప్పొచ్చును. కాబట్టి ప్రవిష్ట చేష్ట అని చెప్పొచ్చును, ప్రకృష్ట చేష్ట అని చెప్పొచ్చును. రెండు రకాలైనటువంటి అర్థాలు చెప్పొచ్చును. కనుక రెండు పాఠాల్లోని రెండు రకాలైనటువంటి స్వారస్యాలు ఉంటాయి. ప్రాణం విషయం తీసుకుంటే ప్రాణం లోపల ప్రవేశిస్తూ ఉన్నప్పుడే జీవించడం గుర్తింపబడుతుంది. అదేవిధంగా ప్రాణం చేష్టలు చేస్తేనే ప్రాణం ముందని గుర్తింపబడుతుంది. అందువలన వాయువు అర్థంలో కూడా రెండు పాఠాలు సమంజసమే. వాయువు లోపల ప్రవేశిస్తేనే బతికున్నాడంటారు, వాయువు పనిచేస్తేనే బతికున్నాడంటారు. కాబట్టి ప్రవిష్ట చేష్ట ప్రకృష్ట చేష్ట వాయువుకి సరిపోతుంది, పరమాత్మకి సరిపోతుంది. కాబట్టి రెండు పదాలని వాడొచ్చును. మొత్తం మీద ప్రవిష్ట చేష్ట ప్రకృష్ట చేష్ట కలిగినటువంటి లక్షణాలు, రెండు లక్షణాలు కూడా గాలి యందు ఉన్నాయి, పరమాత్మ యందు ఉన్నాయి. కాబట్టి రెండింటిలోని తేడా ఏమీ లేదయ్యా. దృష్టి భేదాద్వయోశ్చాక్షలయో వక్తుం హి శక్యతే సుప్తస్య అక్షలయః ప్రాణవాయౌ ఇతి తటస్థధీః. ఏమండి? దృష్టి భేదాత్ ద్వయోశ్చ అక్షలయో వక్తుం హి శక్యతే. ద్వయోః ప్రాణమునందు పరమాత్మ యందు అక్షలయః ఇంద్రియముల లయమౌట దృష్టి భేదాత్ దర్శించే విధానంలో ఉన్నటువంటి భిన్నత్వం వలన వక్తుం శక్యతే హి సమర్థమగుతున్నది కదా, చెప్పడానికి వీలవుతున్నారు, చెప్పడానికి బాగుంటున్నారు. ఎలాగయ్యండి? ప్రాణంలోని పరమాత్మలోని కూడా ఇంద్రియాలు లీనమవుతున్నాయి. ప్రాణాత్మలోని ఇంద్రియాలు లీనమవుతున్నాయి, పరమాత్మలోని ఇంద్రియాలు లీనమవుతున్నాయి. ఇక్కడ రెండు దృష్టులు, దృష్టి భేదం. ఏమిటా దృష్టి భేదం అంటే ప్రాణవాయు ప్రాణమునందు వాయువునందు ప్రాణవాయువునందు సుప్తస్య అక్షలయః ప్రాణవాయు ఇది తటస్థధీః. ప్రాణవాయువునందు అంటే ప్రాణాపాన వ్యానోదాన సమానములనేటబడే అనబడేటటువంటి
గాలులయందు సుప్తస్య నిద్రించిన వానికి అక్షలయ ఇంద్రియములు లీనమౌట జరుగును అని తటస్థధీ మధ్యస్థవాది అభిప్రాయము. ఏమండి, ఇంద్రియాలన్నీ కూడా నిద్రిస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రాణమునందే లీనమై ఉంటాయి అని తటస్థవాది చెప్తాడు. ఏమిటి ఇక్కడ భేదాలు? ఇంద్రియములు ప్రాణమునందు లేదా పరమాత్మ యందు అంటే రెండింటిలో దేని ఎందైనా లీనం కావచ్చునని చెప్పొచ్చును. ప్రాణంలోనైనా లీనం అవుతాయని చెప్పొచ్చును, పరమాత్మలోనైనా లీనం అవుతాయని చెప్పొచ్చును. అది దర్శించే విధానంలో ఉన్నటువంటి భేదాన్ని బట్టి ఉంటుంది. అంటే ప్రాణంలో లీనమవుతుంది అంటే ప్రాణం జీవాత్మలో లీనమవుతుంది అంటే జీవాత్మ పరమాత్మలో లీనమవుతుంది అంటే లెంగ్దీగా ఇవి ప్రాణం వెళ్ళి ఆ పరమాత్మలో లీనమవుతున్నదని చెప్తున్నాం. డైరెక్ట్గా ఇంద్రియాలు పరమాత్మలో లీనమైపోతున్నాయి అని చెప్తున్నాం. ఈ రెండు రకాలైనటువంటి భేదాలు ఉన్నాయి. నిద్రించినటువంటి వాని ఇంద్రియములు ప్రాణవాయువునందు లీనమగుట తటస్థవాది చెప్తున్నాడు. తటస్థవాది అని ఒకడు ఉన్నాడు. ఎవడో ఏమిటో చెప్తాను. ఈ తటస్థవాది అనేటువంటి వాడంటాడు ఇంద్రియాలు ప్రాణాల్లోనే లీనమవుతాయండి అంటాడు. ఇంద్రియాలు ప్రాణాల్లో లీనమవుతాయి. ఇంద్రియాలు ప్రాణాల్లో లీనమైన తర్వాతను ప్రాణం జీవుల్లో లీనమవుతుంది. ప్రాణం జీవుల్లో లీనమైతే జీవుడు పరమాత్మలో లీనమవుతాడు. ఇది తటస్థవాది అభిప్రాయం అండి అన్నారు. శంకరుల వారి భాష్యంలో అద్వైతాన్ని సమర్థిస్తారు అని మీకు తెలుసు. వారు అద్వైతవాది కాబట్టి వారు ఏది చెప్పినా అద్వైతాన్ని సమర్థిస్తూ మాట్లాడతారు. ఎక్కడైనా ద్వైతవాదం ఉంటే దాన్ని ఖండిస్తారు. ఎక్కడైనా రెండు ఉన్నాయి అని అంటే దాన్ని ఖండిస్తారు. మధ్యలో ద్వైతాద్వైతాలు కాకుండా తటస్థంగా ఉండేటువంటి వాదనలు ఉంటే వాటిని ఉదాహరిస్తారు. అంటే అవతల ద్వైతము కాదు, అవతల అద్వైతము కాదు, తటస్థులు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలా చెప్పారు అని కూడా చెప్తూ ఉంటారు భాష్యంలో. శంకరులు వారు భాష్యం రాసినప్పుడు అంటే అద్వైత దృష్టి సిద్ధాంత విషయము, ద్వైత దృష్టి ఖండించవలసినటువంటిది, తటస్థవాద దృష్టి పరిశీలించడానికి మాత్రమే వాక్యం. అంటే బాగుంది అని చెప్పడానికి. అంటే ఇంద్రియాలు ప్రాణంలో లీనమయ్యాయి, ప్రాణం జీవుల్లో లీనమయ్యాడు, జీవుడు పరమాత్మలో లీనమయ్యాడు, బాగుందండి అంతే. తటస్థవాది అది. పూర్వపక్షవాది ఏమిటి? ప్రాణముల్లో లీనమయ్యాయంటే ప్రాణాత్మ వేరు, జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అంటాడు. దాన్ని ద్వైతం. జీవాత్మ పరమాత్మ రెండు అనేటువంటి వాళ్ళని ద్వైతులు అంటారు. కాబట్టి అది ఖండిస్తారు. పరమాత్మలోనే లీనమవుతుంది అన్నటువంటి వాడు అద్వైతవాది. వాడిని సమర్థిస్తారు, సిద్ధాంతాన్ని సమర్థిస్తారు, ద్వైతాన్ని ఖండిస్తారు, తటస్థాన్ని చూడమంటారు. ఇక్కడ నిద్రించినటువంటి వాని ఇంద్రియములు వాయువునందు లీనమవుతాయి అనేటువంటిది తటస్థవాది యొక్క మాట. ఇది సిద్ధాంతం కాదు. ఇదైతే సిద్ధాంతం కాదు, ఇది మధ్యస్థవాది అయినటువంటి వాడి మాట. అద్వైతే ద్వైత విలయం మన్యతే సుప్త ఉత్థిత సుప్తాభిప్రాయమాశ్రిత్య పరాత్మని జగల్లయ. సుప్త ఉత్థిత నిద్ర నుండి లేచినటువంటి వాడు అంటే జాగ్రత్తనందు, అద్వైతే రెండు కాని పరమాత్మ యందు ద్వైత విలయం జీవాత్మ పరమాత్మ భిన్నత్వము దర్శింపజేసేటువంటి ప్రాణేంద్రియ దేహ సంఘాతం విలీనమగుట మన్యతే భావించబడుతున్నది. అద్వైతే ద్వైత విలయం. ద్వైతం అంటే ఏమిటండి? దేహము ప్రాణము ఇంద్రియములు అనేటువంటి సంఘాతము వేరు, పరమాత్మ వేరు అనేటువంటిది ద్వైతం. అయితే జాగ్రత్త అవస్థలో ఈ ద్వైతం అనేటువంటిది అద్వైతంలో లయమైపోతున్నది. అద్వైతే అద్వైతమునందు ద్వైత విలయం, ద్వైతం అనేటువంటిది లీనమైపోతున్నది. ఎప్పుడండి? సుప్త ఉత్థిత పడుకోలేచినటువంటి సమయంలో అంటే జాగ్రత్త అవస్థలో.
జాగ్రత్త అవస్థలో ద్వైతం అనేది ఉంది. జాగ్రత్త అవస్థలో నేను అన్నది ఉన్నది. నేను పాఠం చెప్తున్నాను, మీరు పాఠం వింటున్నారు, ఈ ద్వైతం ఉంది. ఇది ఈ ద్వైతం అనేటువంటిది అద్వైతే విలయం మన్యతే, అద్వైతంలో కలిసిపోవటం అనేటువంటి దాన్ని భావిస్తున్నాం. అంటే చెప్పినవాడు వేరు కాదు, విన్నవాడు వేరు కాదు, చెప్పబడేది వేరు కాదు, వినబడేది వేరు కాదు, అంతా ఒక్కటే అనేటువంటి స్థితికి వెళ్ళాలి. సుప్తాభిప్రాయం ఆశ్రిత్య, నిద్రను ఆశ్రయించినటువంటి నిద్రించినటువంటి వారి స్థితిని బట్టి చూస్తే సుషుప్తిలో ఆత్మ వివేచనం వలన పరాత్మని పరమాత్మ యందు జగల్లయ, జగత్తు లీనమవటం తెలియబడుతున్నారు. ఇప్పుడు ఎలా వచ్చిందంటే జాగ్రత్త అవస్థలో రెండున్నాయి అనేటువంటి భ్రాంతి కలుగుతున్నది. ఇది దాంట్లో లీనమైంది అని చెప్పవలసి వస్తున్నది. నిద్రావస్థలో ఉన్నది ఒక్కటే పరమాత్మే. పరమాత్మలో ఈ జగత్తంతా లీనమైపోతున్నది. ఈ దేహమైనా, ఇంద్రియాలైనా, ఈ ప్రాణమైనా, ఈ సంఘాతం అంతా కూడా పరమాత్మలో లీనమైపోతున్నది. జాగ్రత్తలో ప్రాణము, దేహము, ఇంద్రియములు పని చేస్తాయి. అందువలన పరమాత్మ వేరు, జీవాత్మ వేరు అనేటువంటి ద్వైత భ్రాంతి ఉంటుంది, రెండు అనే భ్రాంతి ఉంటుంది. కానీ జాగ్రత్తను విచారణ చేస్తే, జాగ్రత్తని గురించి బాగా ఆలోచన చేస్తే, దేహేంద్రియ ప్రాణ సంఘాతం అనేటువంటి జీవాత్మ, దేహము, ఇంద్రియములు, ప్రాణము అనేటువంటి ఈ జీవాత్మ పరమాత్మ యందు లీనము అవుతున్నది అనే జ్ఞానం కలుగుతుంది. పరమాత్మలో లీనమైపోతున్నది అనేటువంటి జ్ఞానం మనకి కలుగుతుంది. సుషుప్తిలో అసలు ద్వైత భ్రాంతే ఉండదు. ఎందుకంటే సుషుప్తిలో రెండు లేవు. సుషుప్తిలో ఉన్నది ఒక పరమాత్మే. దేహం లేదు, ఇంద్రియాలు లేవు, ప్రాణం లేదు, అవన్నీ లీనమైపోయి ఉన్నాయి. దేహేంద్రియ ప్రాణ సంఘాతం పని చెయ్యదు కనుక సుషుప్తి ఎందరి ఆత్మవిచారణ చేత జగత్తు అంటే దేహేంద్రియ ప్రాణ సంఘాతం పరమాత్మ యందు లీనమవుతుంది అనే నిశ్చిత అభిప్రాయం కలుగుతుంది. సుషుప్తిలో విచారణ చేస్తే నిశ్చితమైనటువంటి అభిప్రాయం వస్తుంది. అదే జాగ్రత్తలో విచారణ చేస్తే ఆలోచించవలసి వస్తుంది. మన్యతే అన్నాం, ఆలోచించాలి. ఎందుకోసం? అలాగా 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 అని ఆలోచించాలి. ఎందుకంటే ఇవి పనిచేస్తున్నాయి కాబట్టి. సుషుప్తిలో ఈ దేహేంద్రియ ప్రాణ సంఘాతం పనిచేయదు కాబట్టి అక్కడ నిశ్చితమైన అభిప్రాయం ఒక పరమాత్మే అన్నటువంటిది కలుగుతుంది. శృత్యుక్తస్తేన పూర్వోక్త ప్రశ్నయోరుత్తరం భవేత్ క్వైషో క్వైషో అసయిష్ట కుత్రేయో సుప్తి తత్రోత్తరం క్రమాత్. శృత్యుక్త, శృతి యందు చెప్పబడినటువంటిది కనుక, తేన ఆ వాక్యము చేతను, పూర్వోక్త ప్రశ్నయో, ఇంతకు ముందు అడిగినటువంటి అజాతశత్రుడు లేవనెత్తినటువంటి రెండు ప్రశ్నలకు ఉత్తరం భవేత్, సమాధానం అవుతున్నాడు. ఏష, ఈ జీవాత్మ ఎక్కడ అశయిష్ట నిద్రించను, ఇన్ సుషుప్తి, ఈ నిద్ర కుత్ర ఎక్కడ కలిగింది, క్రమాత్ క్రమంగా, తత్ర ఉపనిషద్వాక్యములందు ఉత్తరం సమాధానము చెప్పబడుతున్నది. తత్ర ఉత్తరం క్రమాత్, క్రమంగా సమాధానం చెప్తున్నారు. ఏమండి, వేదం ఉపనిషత్తులు చెప్తున్నాయి కాబట్టి ఇంతకు ముందు మనకి ఏం ప్రశ్న కలిగింది? ఏమండి, ఆ జీవాత్మ పురుషుడు మనం లేపితే లేవనటువంటి వాడు, కొడితే లేచినటువంటి వాడు ఎక్కడ పడుకున్నాడు అని అడిగాం. పరమాత్మ యందు అని సమాధానం చెప్పాం. అది మనకి ఉపనిషత్తుల వల్ల లభించినటువంటి సమాధానం. ఈ సుషుప్తి పురుషుడు లేపుట, బెత్తంతో కొట్టుట ఎందుకు చేశారు? లేపినప్పుడు లేవనటువంటి ఈ పురుషుడు కొడితే ఎలా లేచాడు? నిద్ర లేవటానికి ముందు ఎక్కడున్నాడు? ఎక్కడ నుండి లేచి వచ్చాడు? వీటిని విచారించడానికి శృతి పై విషయాల్ని వివరించింది. ఇంతకుముందు మనకి వివరణ ఏమిటి చెప్పారు? ప్రాణాల్లో లీనమవుతుంది, ప్రాణం జీవాత్మలో, జీవాత్మ పరమాత్మలో, ప్రాణేంద్రియ దేహ సంఘాతం పరమాత్మలో లీనమవుతుంది,
జీవుడు పరమాత్మలో లీనమవుతాడు. ఇదంతా ఎందుకు చెప్పామంటే ఆ పడుకున్నటువంటి వాడు పరమాత్మలో లీనమై ఉన్నాడు. వాడి యొక్క ఏకదేశమైన ప్రాణాన్ని పిలిస్తే వాడు లేవలేదు. అంటే ఓ భాగమైనటువంటి ప్రాణాన్ని పిలిస్తే వాడు లేవలేదు. మొత్తం ప్రాణాన్ని, దేహాన్ని, ఇంద్రియాల్ని అన్నింటినీ కలిపి టపాల్మని కొడితే వాడు లేచాడు. అంటే మొత్తం సంఘాతాన్ని కొడితే లేచాడు. ఒకదాన్ని లేపితే లేవలేదు. అంటే వీడు నిద్రలో ఉన్నాడు. నిద్ర అంటే ఏమిటి? అది పరమాత్మలో లీనమై ఉండడం. ఆ పరమాత్మలో లీనమై ఉన్నాడు కాబట్టి వాడు అక్కడున్నాడు. కృత క్వా ఏషాహ అశయిష్ట. వీడెక్కడ నిద్రపోతున్నాడు? కుత్రేయం సుప్తి. వీడికి ఎక్కడ నిద్ర కలిగింది అనేటువంటి విషయాలు క్రమంగా వివరిస్తున్నారు. ఈ నిద్రా విషయాల్ని మనకి కొద్దిగా వివరంగా కూడా చెప్పడం చేస్తారు. మళ్ళీ వారం మనం అవి చెప్పుకుందాం. స్వస్తి.